అంటే బ్రాహ్మణుడు ఒక్కడే దోసుకుంటాడా? లేకపోతే విదేశాలకు పంపిస్తున్నావు అదాని అంబానికి చెప్పండి. కేటీఆర్ ఎన్ని వేల ఎకరాలు కొనుక్కున్నారా విదేశాలలో? ఊర్లు కొనుక్కున్నాడు అమెరికాలో, ఇంకో దేశాల్లో, దుబాయ్లో, ఇంకో దగ్గర. కవిత ఎన్ని కొనుక్కున్నావే? 3,000 ఎకరాలు ఎంత కొనుక్కున్నది యాదగిరిగుట్ట కాడ. దాని బంజారా హిల్స్ దాని ఇల్లు ఉంటుందంట. ఓకే, ఒక్క వస్తువు కూడా భారతదేశంతో ఉండదంట, అన్ని ఇంపోర్ట్ ఉంటాయంట. ఎక్కడియే పైసలు? ఏం చేస్తుంది సంపాదించిన ఎన్ని పైసలు? కరీంనగర్లోకి ఇల్లు ఉంటుందంట, దానికి నిజామాబాద్లోకి ఇల్లు ఉంటుందంట. దుబాయ్లో వాడు గిఫ్ట్ ఇచ్చిండు. వాడు మైహోమ్ కాదు, వాడు మెగా కన్స్ట్రక్షన్ వాడు 60 కోట్ల ఇల్లు ఇచ్చిండంట దీనికి గిఫ్ట్. నీకు నాకు ఇమన్ ఇలా సీక్రెట్లు అన్ని తెలిసిన అని చెప్పి ఒక అతన్ని చంపేశారు దుబాయ్లో. దుర్మార్గులు, నీచులు, నికృష్టులు ఈ కేసీఆర్ కుటుంబం. ప్రజల ఒక హ్యుమానిటీ, ఎదుటోళ్ళ యొక్క బాధని ఫీల్ అవ్వడం ఎలాంటిది లేదు. మానవత్వము ఏమీ లేదు. బీజేపీ అంతే ఉంది, బీఆర్ఎస్ అంతే ఉంది. పేద మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమం, అభివృద్ధి, ఉచితాలు కావు. కరెక్ట్ బ్రదర్. ఉచితాలు ఎట్లయితే అది ప్రజల సొమ్మురా అయ్యా. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వము పక్కా ఇల్లు కట్టించింది, ఇందిరమ్మ ఇల్లు కట్టించింది, గుడిసెలు ఉంటే ఏది భూములు వంచి పెట్టింది. అది పెద్ద లెవెల్లో చేంజ్ అంటారు. వాళ్ళ బతుకులు మార్చేటి. ఇవాళ చిల్లర ఏమున్నది? బిడ్డ పెళ్లి చేస్తే వాళ్ళ బతుకులు వాళ్ళకి ఏది ఒక టెంపరీగా వెళ్ళిపోయింది తప్ప అంతకుమించి మళ్ళీ దిక్కు చూసుడే కదా. వాళ్ళ బతుకులు మార్చేటి ఏం చేసినాం? అదాని అంబానీలకు అంటే ఎల్లకాలం ఇక పేదోడు లెక్కనే ఉండాలన్నా వాడు మళ్ళీ పెద్ద లెవెల్ కావద్దా? అందరి దగ్గర పైసలు ఆడుతున్నాయి కదా నీ వస్తువులు కొనుక్కుంటే, నీ వ్యాపారాలు నడిచేది, నీకు పైసలు వచ్చేది. అందరి దగ్గర పైసలు ఆడుతున్నాయి కదా నీకు ఎక్కువ ట్యాక్స్లు వచ్చేది గవర్నమెంట్కి. అందరు బిచ్చగాలని చేస్తే ఒక్కరి దగ్గరనే మొత్తం తీసుకుని అదాని పొక్కలు పెడితే కుళ్ళిపోతుంది తప్ప ఎవరికి యూజ్ కాదు. మనీ రొటేషన్ కాదు, ఉద్యోగాలు రావు, గవర్నమెంట్ దగ్గర పైసలు ఆడాయి, కూలిపోతాయి. అది కాదు కదా దాని పర్పస్, అది కాదు కదా సంపద యొక్క పర్పస్, అది కాదు కుల్లబెట్టడం కాదు కదా. ఆలోచించండి మిత్రులారా. అదాని అంబానీ లక్షల కోట్లు ఇస్తే ఏం చేస్తున్నాడు? కుల్ల పెడుతున్నాడు, ముక్క పెడితే ఎవరికి లాభం? నువ్వు తినవు, నేను తినకుండా వృధా చేస్తున్నావు. కరెక్ట్ కాదు. నీలారిస్తుంది ఏమంటున్నారు? తెలంగాణలో మొన్న జరిగిన ప్రపంచ అందగత్తెల ఇంకా అయిపోలేదు కదా, May 31 దాకా ఉన్నది, ఇంకో 4 రోజులు ఉన్నట్టు. సో తెలంగాణలో మొన్న జరిగిన ప్రపంచ అందగత్తెల పోటీలు ఇది ఏం కొత్తది కాదు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కొత్తగా చేస్తున్నాడని నిందలు మోపుతున్నారు. దేశంలో ఇట్లా 78 సార్లు చాలా రాష్ట్రాల్లో జరిగాయి. గత సంవత్సరం బీజేపీ పాలిత ప్రాంతం మహారాష్ట్రలో కూడా జరిగింది. తెలంగాణలో ఇప్పుడు జరిగిన ఈ పోటీలు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే నిర్ణయించడం జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి మంచి పనులు చేస్తుంది. ఓర్వలేక బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అంటే నాకు ఎక్కడ బాధ అవుతుందంటే దేనిని విమర్శించాలి, దేన్ని విమర్శించకూడదు, అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత రోల్ ఉంది అనేది గమనించాలి కదా. వాళ్ళు చేసే డే టు డే యాక్టివిటీస్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయినా వాళ్ళు వినరు. అదొక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, దే ఫాలో దే రూల్స్. ఓకే, మనం కేవలం హోస్ట్గా మన ఇంటికి వస్తే ఒక వంట చేసి పెడతాం కదా వచ్చిన గెస్ట్కి, అట్లా మనం వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ అందిస్తున్నాం తప్ప వాళ్ళ డే టు డే ఏం చేయాలి, ఎట్లా పోటీ చేయాలి, ఎవరిని కలవాలి అనేది మనం నిర్ణయిస్తలేం. ఓర్వలేక బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చేసే హీరోయిన్లు వాడు చేసిండు. కేటీఆర్ గాడు కదా ఇవాళ తెలంగాణలో డ్రగ్స్ని, ఈ యొక్క విచ్చలవిడితనాన్ని, తాగుడిని, డ్రగ్స్ని, ఈ యొక్క ఏమంటారు ఈ వ్యభిచారాన్ని పెంచి పోషించింది ఎవడు? కేటీఆర్. వాడు ఏ స్త్రీ అంటే వాళ్ళకి అంతే, అదొకటే. మరి వాళ్ళ అమ్మతోటి వాళ్ళ చెల్లెతోటి చేయిస్తాడు అట్లా? కాదు కదా. హీరోయిన్లతో చిల్లర పనులు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు అన్నట్టుగా ఇప్పుడు వాడు చేసిండు. వాడు ఎవరిని చేయలే, రకుల్ ప్రీత్ సింగ్ని ఎవడు చేసిండు? వాడు చెప్పింది కదా, శ్రీరెడ్డి చెప్పింది కదా, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెప్పింది కదా. ఎవరిని వదిలేండి వీడు యొక్క కేటీఆర్ గాడు? ఏ స్త్రీని వదిలే. రకుల్ ప్రీత్ వాళ్ళు ఎందుకు అమ్ముడు పోతున్నారు? కాదు మా అడిగిన నేను అప్పుడు, గంగవ్వకి ఎందుకు ఇవ్వరా, లేకపోతే కనకవ్వకి ఎందుకు ఇవ్వరా బ్రాండ్ అంబాసిడర్, సమంతకి ఎందుకు ఇస్తావురా అని అడిగిన నేను. అనసూయకి ఇస్తాడు, సమంతకి ఇస్తాడు, లేకపోతే మంచులక్ష్మికి ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు?
వీనికి కావాల్సిన వీనికి ఇస్తారు కాబట్టి ఇస్తాడు, లేకపోతే ఎందుకు ఇస్తాడు? దొంగ నా కొడుకులు. రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు డ్రగ్స్ కేసులో కేటీఆర్ వల్లనే కదా అరెస్ట్ అయింది, కరెక్ట్? వాళ్ళకి ఏంటంటే వీని వల్ల ఒకటి పదవిలో ఏదో ఒకటి పదవి వస్తుంది, ఓకే, దాంతోపాటు పైసలు వస్తాయి. కాబట్టి వాళ్ళకి ఏం పోతుంది, వాళ్ళు 100 మంది దగ్గర వండుకునేది ఈడు 101 అవుతాడు, గంతే. ఏముందల్లా నవే డేస్ ఇట్స్ ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. ఫిల్మ్ ఇండస్ట్రీలా, ఈ మోడలింగ్లా, ఈ అన్నిట్ల ఐటీ కంపెనీలనే లెక్కలేని అవుతున్నాయి. మనం అక్కడ ఏది ఏషియా గేమ్స్ కండక్ట్ చేస్తే అయితే ఆ యొక్క మోరీలలో అయితే ఇట్లా కండోమ్ వరదలు లెక్క వారినాయి అంట అప్పుడు ఢిల్లీలో, ఓకే. సో ఈ స్పోర్ట్స్ ఇండస్ట్రీలో కానీ లేకపోతే ఈ ఐటీ ఇండస్ట్రీలోనే గింత ఉంటే ఈ అందంగా ఉన్న అమ్మాయిలు ఉన్న ఇండస్ట్రీలో ఎందుకున్నది? ఇప్పుడు ఇది కొత్త కాదు, ఆ అనాది నుంచి. నిన్న రమ్యకృష్ణ మాట్లాడింది, ఓకే, పండుకోకపోతే కూడా ఆఫర్ ఇవ్వలే, అప్పుడే గింతుంటే ఇప్పుడు ఇంకా విచ్చలవిడతాం, ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. సింపుల్. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిల సంఖ్య పెరిగింది. ఒకప్పుడు అమ్మాయిలు గతి లేక సినిమా ఇండస్ట్రీలో మగవాళ్ళే అమ్మాయిలకి వేషం వేసేవాళ్ళు. తర్వాత కొంచెం అట్లో ఇట్లో అందం వికారంగా ఉన్న వాళ్ళు వచ్చి రాడళ్ళు. తర్వాత ఏది వాళ్ళు రంగేసుకొని శరీరం నల్లగున్న వాళ్ళందరూ రంగేసుకొని వచ్చిన వాళ్ళు. ఇప్పుడు దాసి సినిమాలు నటించిన ఆమె, ఇప్పుడు ఈవెన్ వాణిశ్రీ కూడా నల్లగుండేది, మొత్తం రంగేసుకునేది. సో అట్లా అయిపోయి ఏమైపోయి లా ఉన్నోళ్ళు అడ్డం దొడ్డం ఉన్న వాళ్ళు వచ్చేటోళ్ళు అప్పట్లో, బొద్దుకుండేటోళ్ళు హీరోయిన్లు అంతా. ఇప్పుడు ఏమైపోయింది, ఓవర్ఫ్లో అయిపోయింది. ఎందుకంటే ఈజీగా డబ్బులు వస్తున్నాయి, ఈజీగా పేరు వస్తుందని ఆశతోటి ఓవర్ఫ్లో అయిపోయింది. సో అంటే నేను ఏం చెప్తున్నా, అనాదిగా ఉన్నది, ఇవాళ కొత్తగా ఏం రాలేదు. సో అప్పుడు వైట్ ఛాలెంజ్కి ఎందుకు రాడు? వాడు దొంగ నా కొడుకు, లుచ్చనా కొడుకు. రాజేష్ మామిడిపల్లి ఏమంటున్నారు, తెలంగాణ ప్రభుత్వం 27 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని దయనీయ స్థితిలో ఉందా అని విమర్శించే వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ తులసి చంద్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళకి నాకు అర్థమైతే లేదు బ్రదర్. ఇప్పుడు వీళ్ళకి చిల్లర ఇస్తున్నారు. నాకేమర్థం, ఎవరిని నమ్మలేని రోజులు వచ్చినాయి. వీళ్ళు చిల్లర తీసుకొని బీజేపీకో బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే ప్రజలకే కదా నష్టం జరిగేది. అప్పులు చేస్తారు, అభివృద్ధి చేయరు, మాట్లాడనియరు, అక్రమ కేసులు పెడతారు, రాజద్రోహం కేసులు పెడతారు, భూములు కబ్జాలు పెడతారు. ఇది ప్రజలకు కదా. మీ చిల్లర కోసం ఆ దుర్మార్గులకు సపోర్ట్ చేస్తే జాతికి ద్రోహం చేస్తున్నారు కదా. ప్రజలు కదా, ప్రజల డబ్బులు కదా ఇవి, ప్రజల భూములు కదా. ఆలోచించండి.